దర్శకరత్న దాసరి, రెబల్ స్టార్ కృష్ణరాజు కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సీతారాములు. దాసరిలోని దర్శకుడిని, రచయిత అధిగమించిన సినిమా ఇది. కార్మికులు, యజమానులు, సమ్మెలు, లాకౌట్స్ ఇలాంటి అంశాలు కలిగిన అనాసక్తికరమైన కథకు అవసరమైన కమర్షియల్ హంగులు జతచేసి దాసరి జనరంజకంగా కథను తయారు చేశారు కనుకే సీతారాములు సినిమా అంత విజయవంతమైంది. యజమాని, కార్మిక నాయకుడి మధ్య భార్యాభర్త అనుబంధాన్ని ఏర్పరచడం ఈ సినిమాలో కొత్త అంశం. ఆ హోదాలు, ఈ అనుబంధాల విచిత్ర గమనంలో వినోదాన్ని, విషాదాన్ని, విలక్షణతను సృష్టించి తన ప్రత్యేకత చాటుకున్నారు దర్శకరత్న దాసరి. వైవిధ్యమైన కథకు ఆయన సంభాషణలు, దర్శకత్వ ప్రతిభ తోడుగా నిలిచి సినిమాను విజయాల బాటలో నడిపించాయి. కృష్ణరాజు కార్మిక నాయకుడిగా, జయప్రద యజమానురాలిగా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించారు. రూపశిల్పి జయకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. మన ఊరి పాండవులు సినిమాతో నిర్మాతగా మారి విజయం సాధించినప్పటికీ తన వృత్తిని వదిలిపెట్టలేదు జయకృష్ణ. ఆయన కృష్ణరాజు, జయప్రదలకు పర్సనల్ మేకప్ మ్యాన్ గా ఉండేవారు. ఒకరోజు మేకప్ చేస్తుండగా, మీరు హీరోలతో సినిమాలు చేస్తారు కానీ హీరోయిన్లను పట్టించుకోవడం లేదు అంటూ జయకృష్ణ మీద చిన్న సైజు యుద్ధం ప్రకటించారు జయప్రద. కృష్ణరాజుతో మన ఊరి పాండవులు సినిమా తీయడం వల్లే ఆమె అలా మాట్లాడుతోందని గ్రహించి, అలా ఏమీ లేదు, మంచి కథ దొరికితే ఎవరితోనన్నా తీస్తా అన్నారు జయకృష్ణ. అయితే నేను డేట్లు ఇస్తాను, ప్లాన్ చేసుకో అందామె. అప్పటికే జయప్రద హీరోయిన్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. అయినా తన మీద అభిమానంతో సినిమా చేస్తానని చెప్పడంతో మంచి కథ కోసం అన్వేషణ ప్రారంభించారు జయకృష్ణ. ఆ సమయంలోనే ముత్తురామన్, జయలలిత జంటగా నటించిన ఒక తమిళ చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. దాని రైట్స్ ఓ తెలుగు నిర్మాత కొన్నారు. కానీ ఆయన సినిమా తీసే పరిస్థితి లేకపోవడంతో 15,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి 40,000 రూపాయలకు రైట్స్ కొన్నారు జయకృష్ణ. ఆ కథకు న్యాయం చేయగల దర్శకుడు దాసరి కావడంతో ఆయన్ని కలిశారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అప్పటికే కాల్ షీట్లు ఇచ్చిన, కథలు సిద్ధంగా లేని 4-5 నిర్మాతలను పక్కన పెట్టి జయకృష్ణకు డేట్స్ ఇచ్చారు దాసరి. అయితే రీమేక్ కాకుండా సొంత కథతోనే సినిమా చేద్దామని దాసరి చెప్పడంతో జయకృష్ణ సరేనన్నారు. దాసరి చెప్పిన కథ నచ్చడంతో జయకృష్ణ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రమే అయినా తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో కృష్ణరాజు నటించడానికి అంగీకరించారు. నటుడు కైకాల సత్యనారాయణ, దర్శకుడు దాసరి కలిసి పనిచేసిన తొలి సినిమా తాత మనవుడు వారి వృత్తి జీవితాల్లో కొత్త మలుపు తీసుకొచ్చింది. ఆ తరువాత సంసారం సాగరం, జీవితమే ఒక నాటకం, దేవుడే దిగివస్తే, ఎవరికి వారే యమునా తీరే తదితర చిత్రాలకు ఇద్దరు కలిసి పనిచేశారు. అయితే ఆ తరువాత అభిప్రాయ భేదాల కారణంగా 3 ఏళ్లు దాసరి, కైకాల కలుసుకోలేదు. అయితే నిర్మాత జయకృష్ణ చొరవ కారణంగా సీతారాములు చిత్రంతో మళ్ళీ వీరి కాంబినేషన్ మొదలైంది. అలాగే దాసరి చిత్రాలకు విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడిగా పనిచేయడం ఈ సినిమాతోనే మొదలు. రెబల్ స్టార్ కృష్ణరాజుకు ఇది 105వ సినిమా. జయప్రద ఆయనతో జంటగా కలిసి నటించిన 2వ సినిమా. విదేశాల్లో చదువు పూర్తి చేసుకువచ్చి ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు చేపట్టే సీత పాత్రను జయప్రద పోషించారు. ధనుకురాలి పాత్ర కావడంతో ఆ రిచ్నెస్ కోసం సినిమాలో వాడిన చీర వాడకుండా మొత్తం 122 చీరలు జయప్రద వాడడం విశేషం. యజమానురాలిగా దర్జాను, దర్పాన్ని, ఇల్లాలిగా అణకువను, విధేయతను ప్రదర్శించిన జయప్రద నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలాగే ఏమండోయ్ శ్రీమతి గారు పాటలో జయప్రద గాయనిగా గొంతు కలపడం గమనార్హం. ఆమె భర్తగా, కార్మిక నాయకుడు రాముగా,
కృష్ణరాజు నటన అందరినీ ఆకట్టుకుంది. సీత, రాము అనే 2 పేర్లలో తప్ప సినిమాలో ఇంకెక్కడా రామాయణంతో సామ్యం లేదు. సీతారాముల చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట తొలి సంధ్య వేళలో, తొలి పొద్దు పొడుపులో, తెరవారే తూర్పులో వినిపించే రాగం భూపాలం, ఎగిరొచ్చే కెరటం సింధూరం అంటూ భావగర్భితంగా సాగే ఈ పాటను దర్శకరత్న దాసరి రాశారు. దీన్ని కన్యాకుమారిలో సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో చిత్రీకరించడం విశేషం. 1980 ఆగస్టు 1న విడుదలైన సీతారాములు చిత్రం విజయం సాధించింది. ఇదే కథాంశాన్ని తీసుకొని కాస్త అటు ఇటు మార్చి తమిళంలో రజనీకాంత్, విజయశాంతి జంటగా మన్నన్ చిత్రాన్ని తీశారు. ఆ సినిమా రీమేక్ హక్కులు కొని మళ్ళీ తెలుగులో చిరంజీవి, నగ్మా జంటగా ఘరానా మొగుడు సినిమా తీశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవి వరప్రసాద్ నిర్మించిన ఘరానా మొగుడు సంచలన విజయం సాధించింది. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.